వెల్కమ్ టు సీఎం డైరీ. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వారం అసెంబ్లీ సమావేశాలు, అధికారులతో సమీక్షలు, ఢిల్లీ పర్యటనతో బిజీగా గడిపారు. అసెంబ్లీలో వైసీపీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి సేవ్ డెమోక్రసీ అంటున్నారని జగన్పై సెటైర్లు వేశారు. అటు కేంద్ర బడ్జెట్లో ఏపీకి మెరుగైన కేటాయింపులు జరపడంపై ఆనందం వ్యక్తం చేశారు. రుణం రూపంలో వచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏపీ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు సీఎం. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలో నిర్వహించిన గురుపూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామివారి అభిషేకం, పాదుక పూజ నిర్వహించారు. చంద్రబాబును రామదూత స్వామి ఆశీర్వదించారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేద వ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల గౌరవంతో మెలగాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్కు చంద్రబాబు హాజరయ్యారు. ఆ తర్వాత కూటమి నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జగన్ తీరుపై సీఎం మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ హత్య రాజకీయాలకు తెరలేపారన్నారు చంద్రబాబు. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే వినుకొండ వ్యవహారంలో కూడా నడిపిస్తున్నారని అన్నారు. నెల రోజులు కూడా గడవక ముందే ప్రభుత్వాన్ని విమర్శించడంపై మండిపడ్డారు చంద్రబాబు. మరోవైపు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. అక్రమ కేసులు బనాయించి తనను 53 రోజులు జైల్లో పెట్టారని గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. కానీ మనం అలా ఉండొద్దని, కక్ష సాధింపులకు పాల్పడొద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. మార్పు కోసమే ప్రజలు జగన్ను ఓడించారని అన్నారు. ఇసుక జోలికి వెళ్లొద్దని చంద్రబాబు కూటమి నేతలకు మొదటి నుంచి చెబుతున్నారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇక డబ్బుల్లేవని, పనులు ఆపలేమని, ఇబ్బందులున్నా రోడ్లపై గుంతలు పూడ్చాలన్నారు చంద్రబాబు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. దగ్ధమైన ఫైళ్లు ఏ విభాగాలకు చెందినవో కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ఆరా తీశారు. ఇక అదే రోజు సీఎం చంద్రబాబును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఉండవల్లిలో సీఎం నివాసానికి దత్తాత్రేయ వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు పట్ల చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు. కేంద్రం బడ్జెట్లో ఏపీకి గతం కంటే మెరుగ్గా కేటాయింపులు ఉండడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ఆయన తెలిపారు. తాము చేసిన ప్రతిపాదనల్లో చాలా వరకు ఆమోదించారన్నారు. పలు ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కొన్ని అప్పు రూపేణా వస్తున్నప్పటికీ వాటిని 30 ఏళ్ల తర్వాతే తీర్చాల్సి ఉంటుందని సీఎం వివరణ ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత అంటే అది పెద్ద భారం కాదని ఆయన ఆలోచన. ఇక ఆ అప్పును కేంద్రం పూచికత్తుతో వస్తుందని, అందులో కొంత గ్రాంట్లో కూడా ఉంటుందని చెప్పారు. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్ర అభివృద్ధికి అవి చాలా కీలకమవుతాయని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని ఆర్థిక మంత్రి లోక్సభలో చెప్పడంపైన చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయింపు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం ప్రకటనపై కూడా సీఎం అభినందనలు తెలిపారు. వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో అసెంబ్లీకి రావడమేంటని మండిపడ్డారు. దళిత డ్రైవర్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లకార్డు ప్రదర్శించారని విమర్శించారు. వెనుకొండలో 2 వైసీపీ కార్యకర్తల గొడవ ఒకరి హత్యకు దారితీస్తే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక నిరసనలకు తెరలేపారని సెటైర్లు వేశారు. ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రచారం చేస్తున్న జగన్ చనిపోయిన వారి పేర్లను అడిగితే మౌనం వహిస్తున్నారని అన్నారు చంద్రబాబు. దళితుల హత్యలు పెరిగిపోయాయి. డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లేకార్డు పట్టుకొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లేకార్డు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వస్తుందని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. వివేకా హత్య కేసును వాడుకొని 2019లో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆ కేసులో సాయం చేసిన సీఐని డీఎస్పీగా ప్రమోట్ చేశారని ఆరోపించారు. తిరిగి ఆయనతోనే ఆ కేసులో సీబీఐపై ఆరోపణలు చేయించారన్నది చంద్రబాబు విమర్శ. ఒక నేరస్తుడు సీఎం అయితే పాలన ఎలా ఉంటుందో గత 5 ఏళ్లు చూశామని అన్నారాయన. నేను అడుగుతాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు. హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, హూ కిల్డ్ బాబాయ్? ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.